5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కావాలనిపిస్తోంది కానీ ఏం కావాలో అర్థం కావడం లేదు. ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొత్తానికి నాకేదో అవుతోంది. అయ్యో ఏమైంది నాకు దేవుడా. రాత్రి 12 అయింది, 2, 3 కూడా అయింది. కానీ పూజకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో కావాలనే ఆరాటం, ఏం కావాలో అర్థం కాని పసితనం. ఆ రాత్రి అలాగే తెల్లారిపోయింది. అయ్యో 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 అబ్బా. కట్టేయ్, ఛానల్ కట్టేసి న్యూస్ ఛానల్ పెట్టు. పాలకుల్లో ఓ వింత జరిగింది. ఓ కాలనీలో ఉండే ఓ కోడిపుంజు వరుసగా 20 గుడ్లు పెట్టింది. ఈ వింతను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. మిగతా వివరాలు మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, వింతగా 20 కోడిగుడ్లు పెట్టిన కోడిపుంజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? అంటే గణేష్, అది కోడిపుంజు పరిస్థితి బాగాలేదని తెలిసి కోడి పెట్టెలు తండోపతండాలుగా వచ్చాయి. అయినా నీకు టీవీ చూడటం అంత అవసరమా? వెళ్ళి చదువుకోపో. అయితే ఎప్పుడు అన్న విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆగో, ఈ డబ్బు లోపల పెట్టు. ఓ వెళ్ళు. ఏది చూడెవరు టీవీ చూస్తే తప్పేంటి? అంతా వాళ్ళ ఇష్టమే. ఇంకా సూపర్. నచ్చానా? పొరం మెంటల్ నీ అప్ప ఉండు, నీ పని చెప్తాను నిన్ను. అయ్యో అదేనండి, ఆ మధ్య లేచిపోయి వచ్చింది. తిరిగి వచ్చేసిందా? ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. ఏమైందమ్మా? లోపలికెళ్ళమన్నానా? వా, ఏం కాలవర్రా ఇది? లేచిపోయి 1 రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చిందా? తన్ని తరివేక ఎలా రానిచ్చారో లోపలికి. పెంపకం అలాంటిది, పద్ధతిగా పెంచితే ఎందుకు వెళ్తుంది? అందుకే నేను పూజాని టీవీ కూడా చూడనివ్వను. టీవీ పెడితే చాలు దిక్కుమాల లవ్ స్టోరీస్, బాయ్ ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, ఇదిగో ఎందుకైనా మంచిది దాన్ని ఒక కంట కనిపెట్టుండండి. పూజ అసలే అల్లరి పిల్ల. అవును, మీరేదో గుడికి వెళ్దాం అనుకున్నారు కదా, ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. అయినా ములక్కాడ ముద్దుగా ఉందని ముక్కులో పెట్టుకుంటారటే ఎవరైనా? ఇదేం దిక్కుమాలిన పోలికే? నీ తల తిక్క సామెతలతో మా తలకాయలు తిరకు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. అలాగేలే. పూజ, త్వరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. నేను ఎవరినైనా లవ్ చేస్తే వీళ్ళు ఒప్పుకోరా? నన్ను బయటికి గెంటేస్తారా? నా కళ్ళల్లో ఊసలాడే నా డ్రీమ్ బాయ్ ఎప్పటికీ దొరకడా? మనోజవం మారుతుల్య వేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అమ్మా, ప్రసాదం తీసుకో. పూజ, ప్రసాదం తీసుకోవే. ఏమిటి అలా చూస్తున్నావు? ప్రసాదం తీసుకో.
నీకు ఈ చీర కాకుండా టైట్ టీ షర్ట్ టైట్ జీన్స్ వేస్తే ఎలా ఉంటావా అని చూస్తున్నాను. ఏమిటా మాటలు? లక్షణంగా లంగవడి వేసుకున్న అమ్మాయి మాట్లాడే మాటలనివి ఈ మధ్యకి బాగా పైచ్యం ఎక్కువైపోయింది. ఇంటికి పద చెప్తాను. అందుకే అన్నారు కాకరకాయ పులుపు నిమ్మకాయ నలుపు అని. అమ్మా అమ్మా, నీ సుత్తి సామెతలతో చంపకే, నీకు దండం పెడతాను. వాటికి ఒక అర్థం ఏది ఉండదు. అవునే, నీకు అలాగే ఉంటుంది. సేయ్, పెద్దల మాట పప్పుచారు మూట అన్నారు తెలుసా? అదేలే, చద్దన్నం మూట అన్నారు. త్వరగా రండి. ఒసే అమ్మా, ఎక్కడికి? పూజ. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ మా, బాగున్నావా? బాగున్నాను. త్వరగా మాట్లాడేసి వచ్చేసి. ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమిటో. ఏం మెయింటెనెన్స్ అనేది. డ్రెస్ నచ్చిందా? సూపర్. నా సంగతి అలా ఉంచు. నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు? నాకేంటి, బాగానే ఉన్నాను కదా. ఏంటి బాగుండేది నీ మొహం? బుద్ధవతారంలా ఈ లంగా ఉని ఏంటే? అయినా కాలేజ్ ప్రిన్సిపల్ కూతురంటే ఎలా ఉండాలి? నువ్వు ఇలా ఉంటే ఎవడు పడతాడు నీకు? బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదా నీకు? నీలా ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుని హాయిగా తిరగాలని నాకుండదా ఏంటి? హో, ఇంట్లో చాలా కండిషన్స్. అయినా బాయ్ ఫ్రెండ్స్ అవసరమా చెప్పు? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? తింటేనే కదా రుచి తెలిసేది. ఆ రుచి తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. హలో మేడం, ఏంటి బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు అన్నావు? పగటి కళ్ళు కంటున్నావా? ఏంటి విషయం? అబ్బే ఏం లేదే. పూజ, ఆ వస్తున్నా. రేఖ, నీ మొబైల్ నంబర్ ఇవ్వవే, నీతో మాట్లాడాలి. ఓకే, రాసుకో. చైన్, స్పెట్స్. ఇలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు నేనేమి అనరా? నేనుండేది హాస్టల్లో. ఫుల్ ఫ్రీడమ్. బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్, 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 బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్. హలో శ్వేత, నేను పూజని మాట్లాడుతున్నాను. హాయ్ పూజ, ఏంటి సడన్ గా ఫోన్? నువ్వెప్పుడు ఫోన్ చేయవు కదా? ఏ అవన్నీ తర్వాత, నేను ఒకటి అడుగుతాను చెప్తావా? ఏంటి? ఏం లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? చందుగాడు ఉన్నాడు కదా, రోజు రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. సినిమాలు షికార్లు వాడి అకౌంట్లోనే కదా. అయినా ఎందుకు అడిగావు? ఏం లేదు, మళ్ళీ చేస్తాను. ఏమైంది దీనికి? మళ్ళీ అదేంటి ఊపిరి పీలుస్తున్నావు? ఏం లేదు లేవే, చెప్పు. అది కాదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు ఆడి దగ్గర నుంచే కదా మాట్లాడుతున్నాను. మ్యాటర్ ఏంటి? హలో హలో. అంటే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే లేరా? బాయ్ ఫ్రెండ్ లేడంటే ఎంత నామోషిగా ఉంది. నాకు కూడా ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుండేది. నాకు అబ్బాయి కావాలి, నన్నుగా ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలి. నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పని చేస్తే, ఏదైనా రాంగ్ నెంబర్స్కి ట్రై చేస్తే ఎవరైనా తగలొచ్చేమో. హలో. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నీ నీ పేరేంటి? పవన్ కళ్యాణ్, రజనీకాంత్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ కదా, రజనీకాంత్ యాక్ట్. అయ్యో పవన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి. ఈసారైనా ఎవరైనా తగిలితే బాగుండు. హలో. హలో, హాయ్, నీ పేరేంటి? సైగల్ బాబా. సైకిల్ బాబా, తేడాగుందేంటి? నీకు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చిలిపి ఏంటమ్మా మాటలు? నీకు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు? బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ. అయ్యో ఏంటిది?
ఇదేది వర్కౌట్ అయ్యేటట్టు లేదే. బాయ్ ఫ్రెండ్ లేకపోతే నా బుషిగా ఉంది. ట్రై చేద్దాం అనుకుంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఓ పని చేస్తే రేపు హాస్టల్కి వెళ్ళి ఫోన్లో నాకు ఓ బాయ్ ఫ్రెండ్ తగిలాడని అబద్ధం చెప్తే పోలా నాకు క్రేజ్ ఉంటుంది. ఎస్, అయినా నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ దొరికితే ఎంత బాగున్ను. అలాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే గట్టిగా పట్టేసుకుని ముద్దు పెట్టేసుకుని పూజ ఓసారి లారా. అబ్బా ఈ నసే భరించలేకపోతున్నాను. పూజ బా ఆ వస్తున్నా. ఏయ్ ఏంటి ఏమైంది? నాకు ఫోన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ తగిలాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యో తను మాట్లాడుతుంటే నా నరాలు జివ్వమంటున్నాయి. ఎలా ఉన్నాడో చెప్పాడా? అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడా? పవన్ కళ్యాణ్ తెలుసా? డిట్టో టు డిట్టో. అసలు ఎలా పరిచయం అయ్యాడో తెలుసా? ఎలా పరిచయం అయ్యాడో చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ No, చెప్పవే. no, no, no. అయ్యో, లేదు, ప్లీజ్ లేదు. చెప్పవే. ప్లీజ్ ఓకే, ప్లీజ్ ఓకే, చెప్పవే. చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ చెప్తాను. చందమామలాంటి చెలికాడు నాకు ఎంచక్క నాకు చెక్కినాడు. బాలీవుడ్ మెచ్చే ఆ బాయ్ ఫ్రెండ్ లక్కీగా నాకు దక్కినాడు. లా 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 రారా నాకు కొండిగా రా. పట్టుకోదు ఓసారి నువ్వు లోపలికి పదమ్మా. మరి ఇంత పర్సనల్? ఓ షిట్. చెప్తా కదా నువ్వు పదనన్నా. ఓకే. ఈకి 2000 అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకో. ఏంట్రా రాత్రిపూట స్పెట్స్ పెట్టుకున్నా? స్టైలు స్టైలు స్టైలు. నని 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 నని. ఓ దీన్ని త్వరగా సెంటిమెంట్ టచ్ ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఓ సారీ సారీ. పూజ ఏంటి వచ్చినప్పటి నుంచి అలా చూస్తున్నావు? నిన్ను చూసినప్పటి నుంచి నాకేంటో అయిపోతోందిరా. ఆ? ఏంటవే తొక్క. పూజ నీకు విషయం తెలుసా? నాకు వెనక ముందు ఎవరు లేరు. అలా చెప్పలేదు అనుకో, నాకు ఎటువంటి జాబ్ కూడా లేదు. మనం అంతా ఓపెన్, మనసులో ఏది పెట్టుకోం. దీనికంటే ముందు నీకు విషయం చెప్పాలి. ప్రపంచంలో నాకిద్దరంటే చాలా ప్రాణం. ఒకరు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాను నువ్వు, మరొకరు అది కూడా నువ్వేరా. నువ్వు లేకుండా బతకలేను పూజ. వసంత్ ఏంట్రా ఇది? నీలాంటి వాడి కోసమే కదా నేను అన్ని వదులుకొని వచ్చాను. ఎమోషనల్ అయిపోయాను. నిమ్మకాయ పెట్టు. ఏడవకు వసంత్, ఏడవకు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? నేను వదిలితే కదా. పూజ నీకు విషయం తెలుసా? ఇందా నువ్వు పెట్టిన ముద్ద చాలా రుచిగా ఉంది. త్వరగా వచ్చే, రెండో పని మిగిలింది. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పూజ. చూడమ్మాయి, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నట్టు అర్థమవుతుంది. అది నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కాకపోతే అబ్బాయిలను అంత గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నానంతే. పైగా రేపు మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం, జాగ్రత్త అమ్మా. తని నని నానని తని నని నానని తని నని తని నని నానని తని నని తని
పూజ దా మనం చూసుకుందాం దా దా, దా దా. పూజ పడుకో దా రాడాలి పడుకో 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 నువ్వు పడుకో చెప్తా నువ్వు హ్యాపీగా పడుకో నువ్వు పడుకో చెప్తాను పడుకో చాలా బాగుంది ఓ పని అయిపోయింది అమ్మాయి ఇడియట్. పడుకో పడుకో ముందు ముందు మెంటలెక్కిపోద్ది వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ లాంటి అబ్బాయి ఫోన్లో తగిలాడని గంటల గంటల ఆ అబ్బాయి గురించి మాతో చెప్పేదని ఇష్టం వచ్చినట్లు ఐస్ క్రీమ్ తినాలని పక్షిలా మారిపోయి పొలాల్లో తిరగాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడేదని ఫ్రెండ్స్ ఎస్ఐకి చెబుతుంటే పూజ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తనకు ఫ్రీడమ్ ఇవ్వలేదని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. ఎదిగిన పిల్లని కాస్త కంట్రోల్లో పెడితే బాగుంటుందని ఇలా చేశామే కానీ ఇలా అబ్బాయి పేరేమని చెప్పిందా? వసంత్, ద గ్రేట్ వసంత్. మొన్నేమో ఎవరో అమ్మాయి ఫోన్లో పరిచయం అయిందన్న. నిన్న వచ్చి సముద్ర కెరటాలా ఉప్పొంగిపోతుంది మా లవ్ స్టోరీ అన్న. ఇప్పుడు పొద్దున్నే వచ్చి సుడిగాలిలో ఆ అమ్మాయి దగ్గరికి, అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నానన్న. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కలవలేదు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటావా? ఈ నువ్వు చూడడైతే శంకరాభరణం చెవులు చెప్తాడు. ఇప్పుడేంటి నేను చెప్పేవన్నీ అబద్ధాలంటావా? అయినా అమ్మాయి కలిసి అప్పుడు తెలిసేది మీకు. ఓకేరా, నువ్వు చెప్పేదంతా నిజం అనుకుందాం. నీ చేతిలో పడాల్సిన ఆ జాంపండు ఇంకెవడి చేతిలోనన్నా పడి ఉండదన్న గ్యారంటీ ఏంటి? పడే ఛాన్సే లేదురా. ఒకవేళ ఎవడి చేతిలోనైనా పడి ఉండే పడదు. ఇన్ కేస్ పడితే నా పాలసీ తెలుసుగా. పండైనా పండు లాంటి అమ్మాయి అయినా ఫ్రెష్గా ఉంటేనే దాని మజా. నాకు ఫ్రెషే కావాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్సా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా వెతికేది? చూడు అయిపోయాడు. కాదు, నేను మాత్రం అలాంటి వాడిని. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మెంటల్ రా. సారీ సార్, నాకు అప్పుడప్పుడు ఏదో అవుతుంటుంది. ఏంటి అయ్యేది నా బొందా? ఇంకా చేపుండి నాకు అయ్యేది అప్పుడు. అది కాదు సార్ అడ్రస్. అయ్యో వామో, నీకో దన్న. వసంత్ కమ్ కమ్. అడ్రస్ వీడిని అడుగు. వీడు బాగా సార్ చెప్తాడు. అడ్రస్ సార్ అడ్రస్. వసంత్, వసంత్, ఏంటి ఈరోజు మహాశివరాత్రి కదా, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మని అమ్మ పెళ్ళికి ఎసరెడుతుంది ఇది. అయినా మా ఇద్దరికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అర్థం కాలేదు కదా? నేను చెప్తా కదా, కొంచెం దగ్గర కూర్చో చెప్తా, నీకు డీటెయిల్గా చెప్తా. అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది. నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఫోన్లో ఏ రోజైతే పరిచయం అయ్యావో ఆ రోజే నువ్వు నా డార్లింగ్ అనుకున్నావు. లేదు అందరిలాగా పెళ్లి చేసుకుందాం అంటావా? రా, ఆ గుళ్ళేకి తీసుకెళ్ళి 3 ముళ్ళు కట్టేస్తాను. అయ్యో, ఊరికే సరదా కన్నానులే. లేకపోతే ఊపుకుంటూ వచ్చి కట్టేస్తాం మరి. తాజ్మహల్ ప్రేమ గుర్తు నాకేనా? చాలా కాస్ట్లీ అనుకుంటా. దీన్ని నేనేం చేసుకుంటాను? ఇంతేనా? అబ్బా చూస్తారు. రోడ్డు మీద కదా సిగ్గుపడుతున్నట్టుంది. ఇడియట్స్, మానస్ లేదు. ఏ పిల్ల పిలుస్తుంటే క్లాస్ అయిపోయిందా? ఈ పిల్లనాగుడుగులేంటి అంతా నా టైప్లో తయారయ్యారు? చెప్తా
దీని దగ్గర మార్కులు కొట్టేయాలి కదా. చెత్త వెధవ. నేను చెప్తా కదా. నువ్వు పట్టుకోనన్నది నువ్వు పట్టుకో. వసంత్ వసంత్ ఏ ముందర పోరి ఏముంది మామ ఏంటి చెప్తా తమ్మి. ఒక నిమిషం పట్టుకో. కత్తి చాలా బాగుంది కదా. అరే అటు పట్టుకోరా. అరే ప్రసాదం పెట్టేరా. తీసుకోరా. సారీ సార్ ఏంట్రా తెలియక నేను అమ్మాయిలు నడిపిస్తున్నారా? ఆ? తెలియక అవునా? ఉరక లైన్ వెయ్యాలి. రోజు లైన్ వేయమని చెప్పడానికి వచ్చాను, బెదిరించడానికి కాదు. అర్థమైందా? అర్థం కాలే? నాకు అర్థం కాలే. ఈ రూట్లో ఇంకోసారి లైన్ వేయకుండా కనిపించారనుకో, చూసారు కత్తి పొడి చేస్తాను. అర్థమైందా? అయినా ప్రసాదాలు ఇవ్వండి రా. మీకెందుకు ప్రసాదాలు? ఇవ్వండి ప్రసాదాలు. ఇట్టండి బే. కత్తి ఇవ్వు. అర్థమైంది కదా? అది ఓకే. నమస్తే నమస్తే. కొంచెం మెంటల్ లోడ్లా ఉన్నాడు కానీ మంచోడే. పిల్ల నా కొడుకులు తెలియదు కదా, అమ్మాయిలను అల్లరి చేయడం పద్ధతి కాదని చెప్పి ప్రసాదం ఇచ్చి వచ్చాను. ఈ మెంటల్ గాడు వచ్చి చంపేస్తాడు, పరిగెత్తండి. అయ్యో పట్ సారీ సార్, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. గుద్దేయాల్సింది పెడబోయా. తెలిపే చూస్తుంది. ఓ మల్లేష్, ఆ కర్రలు నిలబడ్రా. అయితే ఎత్తనానండి. వసంత్ 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 బాబాయ్ వాళ్ళు శివరాత్రి శ్రీశైలం వెళ్తా అన్నారు. వెళ్ళిపోయినట్టున్నారే. ఏమో పద. పూజా, ఈరోజు మహాశివరాత్రి కదా, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు. నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే ఓకేనా? పూజ పూజ ఏమైందిరా? అయ్యో పూజ పూజ అయ్యో 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 పూజ పూజ ఆగు 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 ఆగు. ఏమైంది? నేను ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఇవన్నీ అవసరం లేదురా. పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను. అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు. అర్థమైందా? అయ్యో పిచ్చిదానా, నాకు కొంచెం మాటే తేడా ఉంటుంది. నాకు చాలా మంచిరా నేను. వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చెయ్యి, రిలాక్స్గా ఉంటుంది. అర్థమైందా? ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను. రిలాక్స్. నేను ఇప్పుడే వస్తాను, సరేనా?
ఎంతసేపు చేస్తావే? ఇదేమో బాత్రూమ్ నీళ్ళు పోసేస్తుంది. నేను ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో. ఎంతసేపు చేస్తావే? అయ్యో వచ్చేసిందా బాబు? వచ్చేసింది వచ్చేసింది. పూజా మై డార్లింగ్, వచ్చేతున్నా వచ్చేతున్నా. అయ్యో 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 అయ్యో. కుక్క అయ్యో. ఎక్కడికి రా వెళ్తున్నా? గడ్డబార్ కిందకేసారా? ఛా, ఎంత వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది. కొంపతీసి పూజకి ఏదైనా జరుగుంటుందా? బస్సులో వస్తానింది. బస్ బండి నెంబరా? రైట్, బస్ నెంబర్ ఇచ్చింది కదా. ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో.